ఆ మెస్సయ్య రాక కొరకు కనిపెడుతున్నారు, ఆయన ప్రత్యక్షత కొరకు కనిపెడుతున్నారు. చూడండి, ఆ మాట కూడా ఉంటుంది 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. దాని ముందు మాట ఏంటి? లోపము. అదే వచనం చదవండి. ఏ కృపావరమునందును లోపము లేక దేవుని ప్రత్యక్షత కొరకు, దేవుని రాకడ కొరకు, క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారంట. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు మనం మూడో మాటగా మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. ప్రపంచం ఇప్పుడు రెండో రాకడ కొరకు చూస్తుంది. మొదట రాకడ కొరకు అనేక మంది ఆయన మెస్సయ్య రాక కొరకు చూశారు. ఆయన యోధా గోత్రము సింహం అయ్యుండి కూడా వదకు తేబడు గొర్రె పిల్లవలె మొదట రాకడ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన గొర్రె పిల్లవలె నీ కొరకు నా కొరకు వదకు తేబడిన గొర్రె పిల్లవలె రిక్తునిగా తనను తాను మరణము శిలువ మరణం పొందినంతగా నీ కొరకు నా కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన చిందించి నా పాపములన్నీ పరిహరించి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచి ఆయన మరలా పరలోకానికి వెళ్ళాడు. దేని స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు ఈ ప్రపంచమంతా కూడా ఆయన రెండవ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. ఆమేన్. ఇప్పుడు మనం అందరూ చూసేది ఏంటి తెలుసా? క్రీస్తు పుట్టుక గురించి కాదు, రెండవ ప్రత్యక్షత కొరకు, రెండవ రాకడ కొరకు మనం అందరం ఎదురు చూడాలి. ఆ ఎదురు చూచే లోపల అక్కడ ముందు మాట ఏమో తెలుసా? ఏ కృపావరముల్లోనూ లోపము లేని వారై ఉండాలి. ఆమేన్. ఆయన రెండవ రాకను మనం చూడాలి, ఎదుర్కోవాలంటే నీ జీవితం ఏ లోపము లేని దానిగా నువ్వు సిద్ధపడి వేచి చూడాలి. ఆమేన్. ఎదురు చూడాలి. ఎవరి కొరకు? రెండవ ప్రత్యక్షత కొరకు. ఎలా సిద్ధపడాలి? ఏ లోపము లేని వారిగా సిద్ధపడి ఎదురు చూడాలి. మొదటి మాట ఏంటి? ఉదయమని కంఠస్వరం వినబడుతూ ఉదయమని దేవుని సన్నిధిలో నీ ప్రార్థన సిద్ధం చేసి ఆయన కృప కొరకు కనిపెట్టాలి, వేచి చూడాలి. మొదటి మాట. రెండోది ఆయన రక్షణ కొరకు ఎదురు చూడాలి. మూడోది వాక్యం కొరకు. పంట కోస్తున్నప్పుడు పొలమనే సంఘమనే పొలములో దేవుని వాక్యం ఏరుకోవటానికి, దేవుని వాక్యాన్ని తీసుకోవటానికి వచ్చిన నీవు ఆ వాక్యం కోస్తున్నప్పుడు, ఆ వాక్యం ఎత్తబడుతున్నప్పుడు నువ్వు ఆ వాక్యం కొరకు కనిపెట్టి వెంబడిస్తే సమృద్ధికరమైనటువంటి పంట నీకు అనుగ్రహించునుగాక. 4వ మాట ఏంటి? ఆయన రాక కొరకు, రెండవ రాక కొరకు. మొదట ప్రత్యక్షత కొరకు ఎదురు చూసాం. ఆయన మొదటి ప్రత్యక్షత గొర్రె పిల్ల వలె వచ్చాడు. ఇప్పుడు రెండవ రాకడలో యోధా గోత్రపు కొదమ సింహం వలె వస్తున్నాడు. ఆయన ఎలాగొస్తున్నాడో? కొదమ సింహం. హల్లెలూయా. యోధా గోత్రపు కొదమ సింహం వలె వస్తున్నాడు. ఆ రాక కొరకు ఏ లోపము లేని వారుగా సిద్ధపడి వేచి చూడాలి. అలా వేచి చూస్తున్నారు అందరూ? చూస్తున్నారు? ఎదురు చూస్తున్నారా అమ్మా? వేసి చూస్తున్నారా? చూస్తున్నారు కానీ ఏ లోపము లేని వారిగా చూడాలి. అప్పుడు ఆయన రాకడలో మనం ఎత్తబడతాం. హల్లెలూయా. యోధా గోత్రపు కొదమ సింహం వస్తుంది. గొర్రె పిల్ల కాదు ఇప్పుడు వచ్చేది. మే అని తలొగ్గు తగ్గి ప్రాణం అర్పించడం గొర్రె పిల్ల కాదు. ఇంతవరకు మన ఆటలు సాగినాయి. ఇప్పుడు సింహం వస్తుంది. యోధా కొదమ సింహం పిల్లల వలె, మృగరాజు పిల్లల వల్ల అడవికి అంతకు రారాజు. చచ్చి ఎవరితో తిని దాన్ని తినదు సింహం. చచ్చిన దాన్ని తినదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వెంటాడి తింటుంది. మనం యోధా గోత్రపు కొదమ సింహం పిల్లలు. మనం ఆ పిల్లలుగా మనం ఆయనతో పాటు ఎత్తబడాలంటే రెండో రాకడ కొరకు ఎలా ఎదురు చూడాలి? ఆయన ప్రత్యక్షత కొరకు ఏ లోపము లేని వారుగా మనము ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకనే దేవుని సందులో ఆయన కొరకు ఎదురు చూసేవారు ఎవరు కూడా ఆయన చదువురు కదా, సిగ్గు. ఆయన కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, ఎవరైతే కనిపెడతారో, ఎవరైతే వేచి చూస్తారో సిగ్గుపడరు.
ఇంకెవరెవరో కొరకు నువ్వు ఎదురు చూసావో వాళ్ళు నేను సిగ్గుపడేటట్టు ఉండొచ్చు, లేకపోతే నువ్వు సిగ్గుపడేటట్టు కార్యాలు జరగవచ్చు. కానీ నా దేవుని కొరకు ఈ భూమి మీద ఎంతమంది అయితే సిద్ధపాటు కలిగి, ప్రార్థన అనే సిద్ధపాటు మనసు కలిగి, ఏ లోపము లేని వారిగా సిద్ధపాటు మనసు కలిగి, దేవుని స్తోత్రం కలిగిన గాక, వాక్యాన్ని వెంబడించే సిద్ధపాటు మనసు కలిగి ఎవరైతే రెండవ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారో, కనిపెడతారో, ఎవరు కూడా సిగ్గుపడరని దేవుని వాక్యం చెప్పబడుతుంది. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. హల్లెలూయా. దేవుని కొరకు ఎదురు చూసిన వారు, వేచి ఉన్నవారు ఎవ్వరూ సిగ్గుపడరు.